హాయ్! అందరికీ నమస్కారం. ట్రంప్ గురించి కొన్ని చండాలమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఈ కంపునోరు ట్రంపు ఏం చేస్తాడంటే, ఏది జరిగినా గానీ నేనే జేసినా అంటాడు. మొన్న పాకిస్తాన్ విషయంలో ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్‌కు, భారత్‌కు నేనే సీజ్ ఫైర్ చేయించినని ట్విట్టర్‌లో బాంబు పేల్చిండు. అయితే ఈ సీజ్ ఫైరు అనేది చాలామంది దాంట్లో పాత్ర ఉంది. భారత్, పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి చాలామంది పాత్ర ఉంది. కానీ ఈ ట్రంప్ మాత్రమే నేనే ఏదో పొడి చేసినా అని చెప్పేసి ట్విట్టర్‌లో సీజ్ ఫైర్ అయింది. యుద్ధాన్ని ఆపేసినని ప్రకటించేసిండు. ఇండియన్స్ ఎవ్వరు చెప్పకన్నా ముందే గూడా ఇండియాలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు ఎవరు చెప్పకన్నా ముందే ట్రంప్ ట్విట్టర్‌లో పెట్టేసిండనమాట. అయితే అలాంటి ట్రంప్‌ను మన ఇండియా నమ్మడం కూడా కొంతవరకు తప్పు చేసింది ఇండియా గవర్నమెంటు. పాకిస్తాన్‌కు, భారత్‌కు జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో అలాంటి వ్యక్తి సలహాలు, సూచనలు తీసుకోవడం కూడా ఇండియా చేసినటువంటి మొదటి తప్పు. అయితే అమెరికన్లు కూడా ట్రంప్‌ను కొంతవరకు వ్యతిరేకిస్తుర్రు. ఎన్నికల్లో ఆయనకు మద్దతున్నటువంటి ఎలన్ మాస్క్ కూడా ఇప్పుడు గెలిచిన ఒక 2, 3 నెలల తర్వాత ఆయనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనమాట. ట్రంప్ గురించి ఇక్కడ మనము గతంలో కూడా ఆయన మెంటాలిటీ వేరే విధంగా ఉండేది. అయితే లేటెస్ట్‌గా ఇండియా పైన ఆయన సుంకాలు విధించిండు. మిత్రదేశం అంటూనే నాకు భారత ప్రధానమంత్రి మోడీ మిత్రుడంటూనే ఇండియాపై సుంకాలు విధించాడనమాట. ఇప్పటికైనా మన ఇండియా తెలుసుకోవాల్సిందేందంటే అగ్రదేశం అని చెప్పి వాళ్ళనేదో నెత్తినెక్కించుకోవడం కాదు. సో, ఇకనైనా ట్రంప్‌ను మన నరేంద్ర మోడీ గారు నమ్మకపోతే బెటరు. ఎందుకంటే ఆయన బుద్ధి మనకు బయటపడ్డది.